అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీ వాలంటీర్ల వ్యవస్థ జీతాలపై కోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అలాగే వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి జీతాలను కూడా రెట్టింపు చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే వారిని పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో వాలంటీర్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం కోరుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సంచలనం రేపుతున్నాయి. ఇక రాష్ట్రంలో గత ప్రభుత్వం నియమించిన వాలంటీర్లలో దాదాపు 60,000 మందికి పైగా ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రాజీనామాలు చేసి అధికార వైసీపీకి మద్దతుగా ప్రచారంలోకి వచ్చాయి. ఇక వైసీపీ నేతల ఒత్తిడితోనే ఆ రాజీనామాలు చేశామని ఇప్పుడు వారు చెప్తున్నారు. గతంలో ఎన్నికల పోలింగ్ సమయానికి దాదాపు 1,00,000 మంది వాలంటీర్లు ఇలా రాజీనామాలు చేశారు. ఇక దీంతో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు ఆమోదించవద్దంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ తాజాగా మరోసారి వాలంటీర్ల రాజీనామాల ఆమోదం వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈసీ తమ అభిప్రాయాలు తెలుపుతూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఏం చెప్పబోతుందన్నది కీలకంగా మారింది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే రాజీనామాలు చేసిన వాలంటీర్లతో వైసీపీ నేతలపై కేసులు పెట్టిస్తున్న కూటమి సర్కారు వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అదే సమయంలో పెన్షన్ల పంపిణీ నుంచి వారిని తప్పించింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ప్రభుత్వం తన స్టాండు చెప్పక తప్పని పరిస్థితి ఎదురైంది. ఈ మేరకు త్వరలో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుంది. అదే సమయంలో వాలంటీర్లకు మరో షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కారు. ప్రతి నెల వారికి చెల్లించే 200 రూపాయల న్యూస్ పేపర్ అలవెన్స్ను రద్దు చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంది కూడా. ఇక జూలై 1వ తేదీన వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనంలో ఈ మొత్తం కూడా ఉండదు. ఇక వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనంలో 200 రూపాయల న్యూస్ పేపర్ అలవెన్స్ను చేర్చకూడదంటూ ఆదేశాలు విడుదలయ్యాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయ విభాగం డైరెక్టర్ ఎం శివప్రసాద్ జారీ చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన జూన్ నెల గౌరవ వేతనం మొత్తంలో నుంచి 200 రూపాయలను తీసివేయాలని ఆయన సూచించారు. ఈ పరిణామం అనేక అనుమానాలకు తావిస్తుంది. భవిష్యత్తులో వాలంటీర్ల వ్యవస్థ ఉండబోదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు ఏపీలో మొట్టమొదట బలైంది వాలంటీర్లేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి విమర్శించారు. ఇక ఈ వాలంటీర్లకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు హైకోర్టు ఏ నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది ఫ్రెండ్స్.